హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. ముందుగా మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారానికి నష్టాలతో ప్రారంభించే అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైన అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ ఈ వారానికి నష్టాలు మొదలయ్యాయి. ఉదయం టైం వచ్చేసి 10:54 225 పాయింట్లు నిఫ్టీ, 700 పాయింట్లు సెన్సెక్స్ మైనస్లో రన్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి ప్రజెంట్ 22,570 దగ్గర ట్రేడ్ అవుతుంది. 226 పాయింట్లు మైనస్. అసలు మార్కెట్ ఇలా పడిపోవడానికి కారణాలు ఏదని వెతుకుతున్నారు అందరు. కానీ అమెరికాలో టారిఫ్ భయాలకు తోడు దేశీయ కార్పొరేట్ సంస్థల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం, షేర్ల అధిక విలువ కలిగిన జీడీపీ వృద్ధితో ఆందోళన వల్ల మదుపర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే నిఫ్టీ సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, మారుతి సుజుకి, M&M, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వీస్ షేర్లు లాభాలు కదాడుతున్నాయి. ఇక నష్టాలు మాత్రం చూడాలి. ఈ కంపెనీలలో మొత్తానికి చూస్తే అడ్వాన్స్లో 11 ఉంటే డిక్లైన్ 38 ఉంది. అందులో రెడ్డి ల్యాబ్ ఒకటి, హెచ్ఆర్ మహేంద్ర, మారుతి, నెస్లే ఇవి ఓన్లీ ప్లస్ ఉన్న కంపెనీలు. భారీ మైనస్లో ఉన్నదైతే విప్రో, SCL, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ONGC ఇవి మైనస్ ఉన్నాయి. ఈ టాప్ లోజర్స్ అన్నట్టు మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్లో తీసుకుంటే M&M, HDFC, ICICI బ్యాంక్, TCS, ఇన్ఫోసిస్ ఇవి వాల్యూలో జరిగేటివి. వాల్యూమ్స్ టాటా స్టీల్, పవర్ గ్రిడ్, BEL, M&M, విప్రో ఇవి వాల్యూమ్స్లో. ఇక టోటల్ NSలో 2,717 స్టాక్స్ ట్రేడ్ అయితే అడ్వాన్స్ 552, డిక్లైన్ 2,800, అన్చేంజ్ 82. 52 వీక్లో హైలో ఉన్న స్టాక్స్ 15, 52 వీక్ లోలో ఉన్న స్టాక్ 183. నెంబర్ ఆఫ్ అప్పర్ సర్క్యూట్ స్టాక్లో 58, లోవర్ సర్క్యూట్లో 140 స్టాక్స్ మైనస్లో ఉన్నాయి. ఇక మార్కెట్ విషయానికి వస్తే మాట్లాడుకుంటే అసలు ఎక్కడ తగ్గట్లే. మార్కెట్ ఏ కోణంలో కూడా ఈ పడిపోవడం అనేది ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఇది ఒక్కసారి కాదు, కంటిన్యూగా మార్కెట్ మైనస్ అయిపోతుంది. ఈ మార్కెట్ ఎప్పుడైతే ట్రంప్ స్టార్ట్ అయిందో వచ్చిన నుంచి ట్రంప్ స్టార్ట్ అయింది. ఈ మార్కెట్లో భారీ పతనం దిశగా వెళ్తున్నాయి. ఈ 2,200 అంటే 22,800 అనేది గట్టి సపోర్ట్ ఉండే, అది నిన్న శుక్రవారం రోజు క్లోజ్ అయింది. దాంతో ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్లో 200 పాయింట్ వేసి ప్రజెంట్ 222 పాయింట్ మైనస్లో ఉంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది అంచనా వేస్తే ఒకసారి 22,000 సపోర్ట్ ఉంది. 22,108 అంటే 21,800 అనేది ఇది సపోర్ట్ తీసుకోగలుగుతుందని, ఇంకొక 1000 పాయింట్లు మార్కెట్లో కరప్షన్ ఉందనేది. దీంతో మార్కెట్లో ఉన్న షేర్లని విపరీతంగా సెల్ చేస్తారు. అసలు FI వాళ్ళు, ఫారెన్ ఇన్వెస్టర్లు అండ్ ఒక DIలు డొమెస్టిక్ ఇన్వెస్టర్ అంటే మన కార్పొరేట్ వ్యవస్థ ఒకటి అవి వాటిని కాపాడుతుంది. FIలు మాత్రం ఇప్పటికీ 2 లక్షల కోట్ల మార్కెట్ నుంచి షేర్లను విత్డ్రా చేశారు. దాంతో మన మార్కెట్ ఇంకా కూడా కరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లో వచ్చింది అనుకుని అందరు షేర్లు కొనడం, దాంతో ఇంకా పడిపోవడం. మార్కెట్ ఎక్కడ కూడా అవుతుంది 240 పాయింట్లు మైనస్లో రన్ అవుతుంది ప్రజెంట్. ఇక మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ అవుతుందని అందరి ఆలోచనలో ఎవరు. కానీ ఇది ఒక లెవెల్ దాటిన తర్వాత వీక్ అంటే మనకి ఏడా అవుతుంది అనేది ఏంటంటే సపోర్ట్ లెవెల్ గతంలో ఉన్న సిచ్యువేషన్ చూసి చెప్పవలసిందే. 2,21,800 అది సపోర్ట్ ఉంది. అది కాస్త దిగిందంటే ఇంకా ఎక్కడ దాకిందో చూడాలి. అంటే కరోనా టైం తర్వాత సెల్లింగ్ అనేది ఎక్కడ కూడా ఏ ఇయర్ కూడా రాలేదు. ఈ 2024 నవంబర్ నుంచి ఆటోమేటిక్గా ఎప్పుడైతే రిజల్ట్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. దాన్ని గమనించిన వారు హై రేట్ దగ్గర షేర్లు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి అంటే పెరగడం ఎంత పెరిగినా అంతకంటే ఎక్కువ పడిపోతుంది మార్కెట్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి కంపెనీ అంటూ చూసుకొని ఒక 4 టైమ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే అంటే ఇప్పుడు మార్కెట్లో ఏది బాగుందనేది ఇక టీవీపై అయినా ఇకపోతే NDTV ఇక యూట్యూబ్ ఛానల్ అయితే విపరీతంగా పుట్టుకొచ్చినాయి ఈ మార్కెట్ గురించి చెప్పడానికి. కానీ దీంట్లో ఏడా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ అంటే బయింగ్ ఏంది, సెల్లింగ్ ఏంది, అసలు కొనడమా అమ్మడమా అనేది ఉన్నది. ఎక్కడ అంటే ఎనాలిస్టులు వాళ్ళు ఎన్నో ఒక 100 మందిని జమ చేసుకొని
దాంట్లో క్లాస్ ఇవ్వడం తప్ప మార్కెట్లో అసలు ఈ విపరీతమైన ఈ సెల్లింగ్ అసలు ఎక్కడ అవుతుంది ఏందనేది ఎవరు కూడా చెప్పలేకపోతారు. అంటే దీన్ని ఏంటంటే ఇది గుంపులో గోవిందం లెక్క పోవాల్సింది తప్ప దీంట్లో స్టడీగా అంటే ఇక్కడ అవుతుంది అని చెప్పడానికి ఏ ఇన్వెస్టర్ కానీ ఏ ఎనలిస్ట్ కానీ ఇక్కడ ఏఎంసీ కంపెనీలు అంటే పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలనే కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది మార్కెట్లో. ఇప్పుడు ఏఎంసీ కంపెనీలు దాదాపు పోర్ట్ఫోలియో 30% తగ్గిపోయిన కంపెనీలు ఉన్నాయి. 30 నుంచి 40% జరిగిందంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో విపరీతమైన సెల్లింగ్ వచ్చింది. ఒక్కొక్క కంపెనీ 70% పడిపోయిన కంపెనీలు కూడా ఉన్నాయి. దాంట్లో మీకు అంటే పెరగడం ఏమో 4-5 ఏళ్ళు పడితే పడిపోవడానికి 3 నెలలు పట్టింది. చూడండి మీరు ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కడ దాక్కుంటారు అనేది ఒకసారి గమనించవలసింది. ఇకపోతే ఈరోజు ఉన్న మార్కెట్ ప్రజెంట్ ఉన్నది మార్కెట్ ఎక్కడ కూడా బయింగ్ అనేది రావట్లేదు. 244 పాయింట్లు నిఫ్టీ మైనస్. ఇందులో బాగా వాల్యూమ్ జరిగే షేర్లలో ఒకసారి చూద్దాం. ఈరోజు వినాల్ ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తాయి. ఈరోజు టోటల్గా హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఇది ఒక్కటి 4.5% పెరిగింది. యూపీ వెంచర్ వచ్చేసి 20%. ఇది ఒక సీలింగ్ పడ్డది 1199. దాదాపు అంటే ఇది ఒక శ్రీరామ న్యూస్ ప్రింట్ లిమిటెడ్ వచ్చేసి ఇది రామ న్యూస్ అని ఉంటుంది. ఇది 15%. ఇవన్నీ పెన్నీ స్టాక్. ఈరోజు స్టార్ సిమెంట్ అనేది కూడా ఒక 4%. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది వచ్చేసి 2% ప్లస్లో ఉంది. మార్కెట్లో మైనస్ మాత్రం ఎక్కడా కూడా ఆగట్లేదు. 244 పాయింట్లు మైనస్. ఓపెనింగ్ కాడికెళ్ళి చూస్తే 22,609 వేసి 22,500 లో అయ్యి అక్కడనే లోనే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ లో 22,540 ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ సబ్మిట్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ కలిసాం. జై హింద్.